ఇండియన్ హిందూ సెక్షన్ యాక్ట్ 2425 ప్రకారం ఒక వ్యక్తి క్రైస్తవుడుగా మారితే తండ్రి పార్టీషన్ కొడుక్కి చెందుతుందా చెందవా? దయతో తెలియచేయండి. ఫిలిప్సు మిలాకా ఏదో ఉంది ఇంటి పేరు. క్వశ్చన్ అడుగుతా ఉన్నారు ఆయన. ఇప్పుడు మిల్కా. ఓకే, ఫిలిప్స్ మిల్కా. ఓకే, ఆయన అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఏంటది ఇండియన్ హిందూ సెక్షన్ ప్రకారం, యాక్ట్ ప్రకారం 24-25 ప్రకారం ఒక వ్యక్తి క్రైస్తవుడుగా మారితే తండ్రి పార్టీషన్ అంటే ఆస్తుల విషయం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తండ్రి ఆస్తి ఆయన స్వార్జితం అయితేనే, అంటే తండ్రి తాతలు ముత్తాతల నుంచి వచ్చినటువంటిది కాకుండా, వంశపారంపర్యము పిత్రార్జితం కాకుండా, ఈ తండ్రి గారు తానే కష్టపడి సంపాదించిన ఆస్తి అయితే తన పిల్లలకు ఏ కారణమైనా చెప్పి నేను ఇవ్వని ఆస్తి నీకు ఇవ్వడం నాకు ఇష్టం లేదని నిరాకరించే అధికారం ఉంటుంది. ఒకవేళ ఆ ఆస్తి ఆ తండ్రి కష్టపడి సంపాదించింది కాదు, వాళ్ళ తండ్రి తాతలు ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి అనుకోండి, అప్పుడు ఏ కారణం చెప్పైనా సరే నా కొడుకు ఈ ఆస్తి ఇవ్వాలనే అధికారం ఆయనకు లేదు. వీళ్ళు మతం మారినా, అదే మతంలో ఉన్నా, అసలు దేవుడే లేడన్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిజ్ ఫెయిత్ ఆర్ రిలీజియస్ అఫిలియేషన్, తాతల ఆస్తి మీద కొడుకు 100% మనవడికి హక్కు ఉంటుంది. ఇతను మతం మారినా మారకపోయినా, తండ్రికి ఇష్టం ఉన్నా లేకున్నా, చచ్చినట్టు ఆ మనవడికి తాత ఆస్తి మీద హక్కు ఉంటుంది. వాళ్ళు తండ్రి గారు జాగ్రత్తగా మర్యాద ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళైనా సరే సాధించుకోవచ్చు. కానీ మతం మారినందుకు నేను ఆస్తి ఇవ్వననే అవకాశం తండ్రికి లేదు. తాతలాస్తే కానీ వాడు నా మతంలో లేడు కానీ ఇయ్యను అనడానికి అధికారము లేదు రాజ్యాంగబద్ధంగా. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్.